అమ్మా ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు మహిళలకు రక్షణ లేదు. అసలు మొన్న సంక్రాంతి సంబరాల్లో కూడా మహిళలతో అశ్లీల డ్యాన్సులు వేయటం, రికార్డ్ డ్యాన్సులు వేయటం, అసలు ఇదా ప్రభుత్వం, అసలు మన ప్రభుత్వంలో ఉన్నామా లేక జంగిల్ రాష్ట్రంలో ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక మహిళగా ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేసిన వ్యాఖ్యల్ని? అసలు చెప్పాలంటే అసలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా తేడా తెలియకోకుండా పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమయ్యా అసలు ఆడవాళ్ళు ఎవరు డ్యాన్స్ చేస్తున్నారో మగవాళ్ళు ఎవరు డ్యాన్స్ చేస్తున్నారో తెలీదా? అది కాకుండా శాంతి స్వరూపని నువ్వంటే చాలా అభిమానం అంట. ఇప్పుడు అభిమానం ఉన్నప్పుడు నువ్వంటే గౌరవించుకుని నువ్వు ఆయన గురించి మాట్లాడి ఆడా మగ అని తెలీదా? ఎన్ని 500 పైన ఎపిసోడ్లు చేశాడు శాంతి స్వరూపి. చేసినప్పుడు నువ్వు ఆయన గురించి ఒక ఎమ్మెల్యేతో డ్యాన్స్ చేస్తాను అతనే లాక్కెళ్ళి డ్యాన్స్ చేయించాలని మామూలు గౌరవంగా ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చాక సీఎం అన్నాక నువ్వు కూడా చేపట్టుకోవడానికి ఎంతోమంది పాకులాడుతుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యేగా గౌరవంగా అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళు కొత్తగా చేయట్లేదు కదా. ఇప్పుడు శాంతి స్వరూపుడు చేసిన తప్పేం లేదా, చేపట్టుకొని లాక్కొచ్చారు అంతేగాని నీళ్ళు డ్యాన్స్ చేయమని రికార్డ్ డ్యాన్సులు చేయమని బట్టలు ఇప్పుకొని చేసిందే ఏంటేమన్నా. ఆడవాళ్ళకి ఆయన మగవాడైనా కూడా ఆడపిల్ల వేషంలో అన్నా కూడా పద్ధతిగా సంసార పద్ధతిలోనే ఉంటాడు శాంతి స్వరూపం. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో చూస్తుంటాం మేము అతని మటుకు, ఎందుకంటే చాలా పద్ధతిగానే ఉంటాడు. ఆడపిల్లలను కూడా ఎక్కడ కూడా తగ్గించి కానీ కించపరిచి కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా శాంతి స్వరూప్ గారు చేయలేదు. ఇప్పుడు అలాంటప్పుడు మీ ఎమ్మెల్యేల గురించి ఇతని గురించి మగవాళ్ళు మాట్లాడుకొని ఎట్లా అనుకుంటే మరి ఎంతమంది లేరు ఆ యాశాలు ధరించి ఇవాళ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లని రుజువు చేసి ఆడపిల్ల పక్కాగా వేసింటే అట్ట అనుకుంటే నీ పరిపాలన నీ జెండాలు వేసుకుని నీ కండవాళ్ళు వేసుకుని ఎంతమంది రికార్డ్ డ్యాన్స్ చేయించలేదు, ఎన్ని నీ ఏరియాలో చేయలేదు. ఇవాళ నువ్వెలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మగవాడు ఒక మగపిల్ల వేషం వేసినంత మాత్రాన్ని ఆడపిల్లలు అయిపోతారా? ఆడపిల్లలే రికార్డ్ డ్యాన్స్ చేస్తారని నువ్వెలా చెప్తున్నావు? పక్కా చెప్పాలంటే ఆడవాళ్ళతోనే బట్టలు లాక్కకుండా నువ్వెన్ని రికార్డులు డ్యాన్స్ చేయించాలని మీ వైసీపీ వాళ్ళు. ఇవాళ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఏ విధంగా మాట్లాడడానికి నీకు అవకాశం ఎక్కడొచ్చింది? ఎందుకు ప్రతిదానికి తగుదునమ్మా అని అంది ఆడలేదు మగలేదు అందరిని విమర్శించి మాట్లాడడమే, ప్రతిదీ ఇది చేయడమే. దేనికి అయ్యా నీకు ఏదన్నా మాట్లాడాలి, నీకంటూ ఒక మ్యాటర్ ఉంది, నాకు సబ్జెక్ట్ ఉంది అనుకుంటే రా ప్రజల్లోకి వచ్చి అప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి వీళ్ళేంటి వాళ్ళేంటి వచ్చి ఎదురొచ్చి మాట్లాడాలి. ముందు మీ రోజా గారికి, మీ అంబేద్కర్ రాంబాబు గారికి, తర్వాత ఇంకొక ఉన్నాడు కదా గడ్డం గుట్కా నాని గారికి ముందు రికార్డు డ్యాన్సులు కానీ అవి కానీ ఏమైనా కానీ ముందు మీ వాళ్ళకు మానిపించి అప్పుడు ప్రజల్లో వినికి మాట్లాడడానికి అప్పుడు ఎదురురా, అప్పుడు బాగుంటుంది. అంతేగాని ప్రతిదానికి వాళ్ళు ఇలా చేసే రీలేషన్ అంటే నీకు మ్యాటర్ ఏం దొరకట్లేదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎక్కడ ఏ విషయం లేదు మాట్లాడడానికి. ఇప్పుడు చేసేదంతా వాళ్ళే కానీ విమర్శించి మాట్లాడితే పక్కన వాళ్ళ మీద. కూడా వైసీపీ నాయకులు గోరెంట్ల మాధవ్ కానీ అంబటి రాంబాబు కానీ ఎమ్మెల్సీ అనంతబాబు వీళ్ళ వీడియోలు కూడా బయటకు వచ్చిన తరుణంలో ఏ రోజు కూడా వాళ్ళే సమర్థించుకున్నారు కానీ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు మహిళలకు ఎలా జరుగుతుంది, మేము మహిళల పట్ల స్టాండ్ తీసుకున్నామని చెప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఈ రోజున ఇలా జరిగిన ఎవరైతే జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు ప్లస్ వీణా గారు వీడియోలు బయటకు వచ్చిన తరుణంలో వైసీపీ నాయకులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఇదేందా రాజ్యం, అసలు వీళ్ళు మనుషులా లేకేంటి, మహిళన మనం గెలుపుతుందని చెప్పి ప్రతి నాయకులు మాట్లాడుతాం. ఒక పక్క రోజే అయితే ఇది జనసేన కామసేన అసలు ఎన్డీఏ కూటమి నాయకులు మొత్తం కామందుల్లో తయారవుతున్నారని చెప్పి ఆవిడ మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు మాట్లాడాలంటే ఇప్పుడు రోజానే మాట్లాడాలండి. ఎందుకంటే ఇప్పుడు జనసేన గురించి దాని గురించి మాట్లాడాలంటే రోజానే మాట్లాడాలి. ఎందుకంటే ఆమె వేసుద్దాను కదా ప్రతిదానికి డింగిడి అని డ్యాన్స్ ఒకటి వేసుద్ది. మరి ప్రతిదీ ఆమె వేయచ్చు, ప్రజల్లో ఆమె వేయచ్చు. నాగుదా దిగు నాగా అనే పాట ఇవన్నీ ఆమె వేయచ్చు. కానీ పక్కన వాళ్ళు అనడానికి అయితే మటుకు మాట్లాడడానికి వీళ్ళకి నోరులు వస్తాయి. ఎందుకంటే పద్ధతిగా ఉండాలి, వీళ్ళకి నచ్చు. వీళ్ళకిలాగా దిగు నాదా డ్యాన్సు, ఏమి డింగి డ్యాన్సు, అంబేద్కర్ రాంబాబు వేసే డప్పులు డ్యాన్సు, వాడేమో ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని చేసే అతను అదొకరు, ఏమి ఇవన్నీ వీళ్ళకే చెల్తాయి కానీ పక్కన వాళ్ళు చల్లవండి. ఎందుకంటే ప్రతిదీ చేసేది వీళ్ళు, రుద్దేది పక్కన వాళ్ళ మీద. ఎందుకు ఎన్ని పనికిమాల మాటలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది అంటే మేము మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, అసలు మహిళలకి రక్షణ కల్పించిన పార్టీ మాది అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఎలా ఉందా మనకు? మరి గత 5 ఏళ్ల పాలనలో మహిళలకి ఎలా చూశారు అసలు వైసీపీ నాయకులు? అసలు ఏమండి అప్పుడు వైసీపీ పాలనలో అయితే చెప్పాలంటే ఆడపిల్ల రోడ్డుకి వెళ్ళాలన్నా కూడా పక్కాగా చెప్పాలంటే అసలు పోసుకుండే వాళ్ళు ఆడవాళ్ళు. మేమైనా కానీ ఎవరైనా కానీ ఇంట్లోంచి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎవడు ఏ యాసిడ్ పోస్తాడో తెలీదు, ఎవడు ఎట్నుంచి అటాక్ చేస్తాడో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కకినే పెట్రోల్ పోసి చంపలేదా? అలాగే హైదరాబాద్లో పాపం అమ్మాయి అనితానో లలితానో పేరు నాకు అంత ఐడియా లేదు. ఆ అమ్మాయిని 3 మగపిల్లలు తీసుకెళ్ళి అమ్మాయిని ఎంత దారుణంగా ఇది చేశారు. అది ఎవరు ఆయం వల్ల జరిగింది? ఎవరు ప్రభుత్వంలో జరిగింది? ఇప్పుడు ఇవాళ మాట్లాడడానికి నీ ప్రభుత్వంలో ఎంతమంది ఆడపిల్లలు పెట్రోల్కి బలయ్యారు, యాసిడ్లకి ఎంతమంది బలయ్యారు? చెప్పాలంటే ఆడపిల్లలు అసలు
రోడ్డుపైకి వెళ్ళాలన్నా కూడా ఎంత భయపడి ఎంత ఇది ఎన్నిటికి గురైనప్పుడు నీ అయ్యమ్మలో జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా? ఇవాళ అనిత మేడం రాపట్టే అన్నిటికీ ఎక్కడికక్కడ అరికట్ట జరిగింది కాబట్టి ఆడపిల్లలు ఇవాళ ధైర్యంగా ఉంది. ఆడపిల్లలకైతే మటుకు ఇవాళ ఫుల్ రక్షణ అయితే ఉందండి. ఇది మాకు మటుకు చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగినప్పుడు మటుకు మేము చాలా భయపడిపోయాం. ఇవాళ మాకు ఆ భయం అంటూ లేదు. అవసరమైతే ఎవడన్నా వస్తే 4 తన్నడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మరి ఎందుకని వైసీపీ నాయకులు ఓ పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చూసుకుంటే వాళ్ళేమో అసలు మా ప్రభుత్వంలో అసలు కల్తీయే జరగలేదు, అసలు వీళ్ళు రాజకీయ ప్రలోభం కోసమే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్నారు. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో సనాతన ధర్మం అంటారు, పవన్ కళ్యాణ్ దాని మీద భుజాన్ని వేసుకుని ఏదో దాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చుంటారు మరి ఓ హిందూగా దాని మీద మీరేం చెప్తారు? ఏంటి కల్తీ విషయంలో అయితే అటు అనుకుంటే మటుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అప్పుడు కల్తీ జరగలేదే. పోనీ వాళ్ళ నాన్నగారి విషయం తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కల్తీ జరగలేదే. మరి ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా అప్పుడు కల్తీ జరగలేదే. ఇవాళ కొత్తగా వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు, కొత్తగా వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు, లేదు కదా. పోనీ పవన్ కళ్యాణ్ సార్ వచ్చినా కూడా అన్నిట్లో మంచిగానే చూస్తున్నారు కదా. దేవస్థానంలో పత్తి ఉంటాడు ఆయన, ఎందుకంటే చాలా భక్తుడు ప్రతి దాంట్లో. వారాహిదేవే కానీ వెంకన్న స్వామి కానీ శివయ్య కానీ ఆయన అంత భక్తుడు. ఇంకా మనం ఎక్కడ ఎందుకంటే ఆయన అంత ఇదిగా ఉంటాడు కాబట్టి కల్తీ విషయాలు ఎందుకు వస్తాయి అవన్నీ. ఇప్పుడు నీ విషయంలోకి వచ్చాక నీవు వచ్చిన తర్వాత ఈ కల్తీలన్నీ బయటపడ్డాయి. మరి అంతకుముందు ఎందుకు పడలేదు? పోనీ మీ నాన్న విషయమే చూసుకుందాం. మీ నాన్న ఉన్నప్పుడు ఎందుకు పడలేదు అప్పుడు కల్తీ? చేశారు, కల్తీ విషయంలో రాలేదు. నీ విషయంలోనే కల్తీ వచ్చింది. నువ్వే నాకు ఇచ్చేసావు. ఎందుకంటే నువ్వు పెంట మీద రాయేసినా తినే రకం, నువ్వు రూపాయి బిల్ల దాని మీద ఉన్న తుడుచుకొని తినే రకం. ఎందుకంటే చెత్తని అమ్ముకొని నువ్వు తీసుకున్నావు కదా. నిన్ను మటుకు తప్పు పట్టడానికి చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కటి నువ్వు చేసావన్న మటుకు లేదు. ఏమంటే చెప్పుకోవాలంటే మీ వాళ్ళు చెప్పుకోవాలి కానీ బయట వాళ్ళు ఎవరు చెప్పరు. అది జరగని పని. ఎందుకంటే ఈ కల్తీ విషయంలో మటుకు చేసి చాలా పాపాన్ని మూట కట్టుకున్నావు. మరి ఏదైతే చంద్రబాబు అధికారంలో రాకముందు కరెంటు బిల్లులు అసలు ప్రజల మీద భారమే అని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బాదురే బాదురు అన్న కార్యక్రమంతో ప్రజల సొమ్ము బీభత్సంగా భారం వేస్తున్న కరెంటు బిల్లు ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు కరెంటు బిల్లు గురించి? ఏమో అండి, ఇంతకు మొట్ట మటుకు కరెంటు బిల్లు మాకైతే మటుకు ఇంతకు నేనే చెప్తున్నాను దానికి. ఇంతకుముందు మాకు అలాగే చేసి మాకు పిల్లలకి తల్లికి వందనమే కానీ ఏదన్నా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అద్దుకున్నాను మాకు కరెంటు బిల్లు ఏంటండి? ఏమీ లేవు. ఏమీ లేకపోయినా నువ్వు అయ్యి ఉన్నాయి అని చెప్పేసి మాకు పథకాలన్నీ తీసేస్తావు. కరెంటు బిల్లు గతంలో పథకాలు మా పిల్లలకి రాలేదండి. ఇప్పుడు మా అబ్బాయి చదువుతున్నాడు ఇంటర్. మరి చంద్రబాబు నాయుడు గారు మాకు ఏం లేకపోతే మాకు ఎందుకు వచ్చాయి ఇప్పుడు? మరి ఇప్పుడు వచ్చాయి కదా మాకు. మరి మాకు కరెంటు అద్దుకున్న కరెంటు ఇట్ట ప్రజల్ని చాలా మందినండి, నీకు కారు ఉందని ఆ ఉద్యోగం ఉందని. ఇప్పుడు ఇళ్ళల్లో ముసలాళ్ళకి పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏముంటారో తెలీదు. వాళ్ళు మిలిటరీలో ఉన్నారని నువ్వు ఎలా రోజు చూపిస్తావు? అలా చెప్పి నువ్వు చాలామంది కరెంటు బిల్లు తీసేస్తావు. మా ఇంటి పక్కన నేనే వాళ్ళతో కూడా నేను చాలామంది అనమాట అమ్మ లబ్బో మటుకు వాళ్ళు వచ్చి 4,000 వచ్చి 2,000 అయినా 3,000 అయినా ఆ మందులతో బతికే ముసలాళ్ళ కడుపులు కూడా కొట్టాను అప్పుడు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేయట్లేదండి. ఆ డబ్బుల కోసమే అదిగో రేపు 1వ తారీఖు అయితే ఇవాళ ఒకరోజు ముందే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పేదవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడకూడదు, వాళ్ళకంటే ఒక మందులు వసతి ఉంటుంది కాబట్టి వాళ్ళకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలని ముందుగా ఏదున్నా కానీ పండగ వచ్చినా కానీ వారాలు వచ్చినా ఆదివారం వచ్చినా ఒకరోజు ముందే ఇచ్చి ఈ ప్రభుత్వం మటుకు మంచిగా చేస్తుందండి. అంతకుముందు గతంలో మటుకు కరెంటు బిల్లు వంక పెట్టుకొని చాలా వరకు తీసేసి నాశనం చేస్తారు జనాభాని. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తా అంటున్నారు. మరి 27 మహిళలే గెలిపిస్తారు అని చెప్పి అంటున్నారు. ఇంకో సంవత్సరాల కాలంలో పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే అవకాశం ఉందంటారు ఇలాగేంటండి? లేదండి. ఏ ఆడపిల్లని అడిగినా కూడా మీరు, నేనే కాదు ఏ ఆడపిల్లని అడిగినా కూడా కనీసం మగవాళ్ళ వేళే తిడుతున్నారు కదండి. ఎక్కడో నువ్వు వస్తే నువ్వు జనాభాలోకి వచ్చి మాట్లాడు, నీకు ఏం చేయాలో శాంతి మేము చేస్తామని పెద్ద పెద్ద మగవాళ్ళవే మాట్లాడుతున్నారు, వయసు వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు, కుర్రోళ్ళే మాట్లాడుతున్నారు. మహిళలు మేము ఎందుకు మాట్లాడలేము? అతను వస్తే మటుకు ఈసారి మటుకు సమస్య లేదండి. ప్రజల్లోకి రావడానికి ముందు గుండె ధైర్యం చాలదు, అది జరగని పని. పాదయాత్ర చేయాలనుకుంటే అతనికి ఉండే ఊర్లలో అతను చేసుకోలే కానీ బయట ఎక్కడ చేయడానికి ప్రజల్లోకి రావడానికి అవకాశం లేదు.